హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా సింపుల్గా ఒక రెసిపీ చేసుకుందామండి. అందరి ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతాయి. ఈ మిగిలిపోయిన ఇడ్లీలు ఎవరు తినరు. ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఇడ్లీలతో ఒక రెసిపీ చేసుకుందాం. ఇడ్లీలు కట్ చేసుకోవాలండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీకి మనం తాలింపు పెట్టుకుందాం. కొంచెం గీ ఇంకా ఆయిల్ వేసానండి. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర ఇంకా కరివేపాకు వేసాను. ఇప్పుడు ఈ తాలింపులో కొంచెం కారం ఇంకా సాంబార్ పౌడర్ కూడా వేసాను. మీ దగ్గర గన్ పౌడర్ ఉంటే గన్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే మీకు కావాలంటే సోయా సాస్ ఇంకా చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇదిగోండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి మన తాలింపు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఇడ్లీలు దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీలు కొంచెం క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతకు ముందు కూడా ఒకసారి నేను ఇడ్లీ 65 చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి ఊరికే అయిపోతాయి. పిల్లల ముందు పెట్టేస్తే నాకు ఇడ్లీ వద్దు అన్న వాళ్ళు కూడా మంచిగా తింటారు. ఇదిగోండి, రెడీ అయిపోయిందండి. దీనికి ఇంకా సాస్ కూడా ఏమి అక్కర్లేదండి. ఇలాగే తినేస్తారు పిల్లలు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. నా వంటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వంటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఫ్రీయే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.